తెలుగు శ్రోతలకు నమస్కారం. రేడియో హెల్త్కి స్వాగతం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన విషయాల్ని, విలువైన సమాచారాన్ని విందాం. సమ్మర్లో అందరికీ గుర్తుకు వచ్చేది వాటర్ మిలన్ అంటే పుచ్చకాయ. పుచ్చకాయలో కేవలం ఆ కండ భాగాన్ని, ఆ గుజ్జు భాగాన్ని మాత్రమే తింటూ గింజలు పడేస్తూ ఉంటారు. అయితే చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే, పుచ్చకాయతో పాటు ఆ గింజలు కూడా తింటే డయాబెటీస్, హార్ట్ డిసీజెస్ ఇలాంటి అనేక సమస్యల్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. రోజు రోజుకి ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఎక్కువ మంది ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని పొందడం కోసం పుచ్చకాయని తింటూ ఉంటారు. నిజానికి ఈ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్లో శరీరానికి చలవనిచ్చే గుణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. కానీ చాలా మంది ఈ పండుని తినేటప్పుడు దాని గింజల్ని పక్కన పడేస్తూ ఉంటారు. మీరు కూడా ఇలాగ పుచ్చకాయని తినేటప్పుడు గింజల్ని ఊసేస్తూ ఉన్నారా? అయితే బోల్డ్ ఆరోగ్య ప్రయోజనాల్ని మీరు మిస్ అవుతున్నట్లే. ఇంతకీ పుచ్చగింజలతోటి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు, ఇది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి వీటిని పోషకాల పవర్ హౌస్ అని చెప్పొచ్చు. పుచ్చకాయలో ఉండే పోషక విలువల్లో ఎక్కువ భాగం వాటి గింజల నుంచే లభిస్తాయి. ముఖ్యంగా వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటుగా ఐరన్, కాపర్, జింక్, మ్యాంగనీస్, పొటాషియం ఇలాగా అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఈ పుచ్చ గింజల్ని మీరు ఆహారంగా తీసుకోవటం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని పొందొచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుండె జబ్బుల గురించి. పుచ్చగింజలు గుండె జబ్బుని తగ్గిస్తాయి. పుచ్చకాయ గింజల్లో మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వీటిని డైట్లో చేర్చుకోవటం ద్వారా గుండె నొప్పి, గుండెపోటు, మధుమేహం ఇలాంటి ప్రాణ ప్రమాదాలైన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చు. అంతేకాదు ఈ గింజల్లో ఉండే యాంటాక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుండె పనితీరుని మెరుగుపరుస్తాయి. ఈ విషయాలు సాక్ష్యాధారాలతో సహా రుజువయ్యాయి. ఉదాహరణకు 2020లో జర్నల్ ఆఫ్ ద అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అనే జర్నల్లో ఒక నివేదిక పబ్లిష్ అయింది. పుచ్చకాయ గింజలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో బాగా సహాయపడతాయని ఈ నివేదిక చెబుతుంది. పుచ్చకాయ గింజల్ని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, జీర్ణక్రియని ఈ పుచ్చ గింజలు మెరుగుపరుస్తాయి. పుచ్చకాయ గింజల్ని డైట్లో చేర్చుకోవటం ద్వారా మీ జీర్ణక్రియని మెరుగుపరుచుకోవచ్చు. ఎందుకంటే ఈ గింజల్లో డైటరీ ఫైబర్ అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవటం ద్వారా జీర్ణశక్తిని పెంచుకోవటమే కాదు, గట్ సిస్టమ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇంకా ఆసక్తికరమైన విషయం మరొకటి ఉంది. ఈ పుచ్చగింజలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పుచ్చకాయ గింజల్లో జింక్, వైటమిన్ సి ఇలాంటి రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాలు అనేకం ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీని, ప్రధానంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి పుచ్చగింజల్ని మీ ఆహారంలో చేర్చుకోండి. దీంతో రోగ నిరోధక వ్యవస్థని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. మరొక ఆసక్తికరమైన విషయం, ఈ పుచ్చగింజలు జ్ఞాపక శక్తిని పెంచుతాయి. అంటే పుచ్చగింజల్లో శరీరానికి శక్తినిచ్చే గుణాలు అనేకం ఉన్నాయి. ప్రత్యేకించి ఈ గింజల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ఆకలి కోరికల్ని అదుపు చేస్తాయి. అంటే కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. అలాగే మెదడు పనితీరు ఈ గింజలతోటి మెరుగుపడుతుంది. అంటే జ్ఞాపక శక్తి పెరగటానికి ఈ గింజల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ బాగా పనికొస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఈ చర్మపు సంరక్షణకు ఈ పుచ్చ గింజలు తోడ్పడతాయి. ముఖం పైన ముడతలు తొలగిపోయి మిలమిలాలాడాలంటే పుచ్చకాయ గింజల్ని డైట్లో భాగం చేసుకోవాలి. ఈ గింజల్లో ఉండే మెగ్నీషియం, జింక్, ఇతర ఖనిజ లవణాలు చర్మంలో ఉండే విషతుల్యాలని తొలగించేస్తాయి. అలాగే వృద్ధాప్యపు ఛాయం రాకుండా అడ్డుపడతాయి. అంతేకాదు ఈ గింజలతో చర్మమే కాదు, ఆ మాటకొస్తే జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. అనేక పోషకాలు ఈ హెయిర్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇవే కాదు, క్రమం తప్పకుండా పుచ్చగింజల్ని తీసుకోవటం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అలాగే ఇందులో ఉండే ఆ పోషకాలు కండరాలను దృఢంగా మారుస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి, రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిల్ని నియంత్రించడానికి కూడా బాగా సహాయపడతాయి. అయితే చాలా మందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఈ పుచ్చ గింజల్ని ఎలా తీసుకోవాలి అని. మామూలుగా పుచ్చకాయ తినేటప్పుడు గింజలను నమిలి తినేయచ్చు, ఇదొక పద్ధతి. అలా కాదనుకుంటే పుచ్చకాయ గింజల్ని ఎండబెట్టి కూడా తినొచ్చు. ఇలా డైరెక్ట్గా ఒకవేళ తినలేకపోతే అప్పుడు వేయించుకుని కూడా తినొచ్చు. అలాగే వీటిని పొడిగా చేసుకొని రకరకాల ఫ్రూట్ సలాడ్స్, సూప్స్, స్మూతీలలో కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఈ ఎపిసోడ్లోని సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా
ఇలాంటి చక్కని అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.